డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఫిక్స్ అయింది. ఈ మధ్య అంబానీ ఫ్యామిలీ మ్యారేజ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పార్టీ నాయకులతో సమాలోచనలు జరిపే సందర్భంలో చేసిన స్టేట్మెంట్స్ కూడా హాట్ టాపిక్గా మారాయి. సో ఒకవైపు నుంచి పార్టీకి పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో సానుకూలంగా ప్రకటనలు చేస్తున్నటువంటి సేనాని ఇప్పుడు ఢిల్లీ టూర్కి బయలుదేరడంతో అక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వరాలు రాబోతున్నాయనేటువంటి అంశంపైన ఆసక్తికరమైన చర్చ నెలకొంది. జనసేనలో జోష్ నెలకొంటున్నటువంటి ఈ రోజుల్లో అంతర్గతంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళబోతున్నారు, అలానే రాష్ట్రంలో పోటాపోటీ రాజకీయాలకి బీజం పడినటువంటి సందర్భంలో జనసేన పాత్ర ఎలా ఉండబోతుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రజనీ గారు, అంబానీ ఫ్యామిలీ మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఉత్సాహం కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ముందు వారాహి దీక్ష ఇవన్నీ ముగిసినాయి, అంతర్గతంగా పార్టీ నాయకులతో సమాలోచనలు, కేబినెట్ సమావేశం, సో అధికారిక కార్యకలాపాలు, పార్టీ కార్యకలాపాలు రెండింటిలో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఏంటి జనసేనలో ఎలా ఉంది, దీనిపైన చర్చ కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అటు ఒకటి ఇటు ఒకటి, లేదంటే మూడింట ఒకటి అనేటువంటి చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుంది సార్? ముఖ్యంగా మీరు ఇందాక అంబానీ గారి మ్యారేజ్ లో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో, అసలు దేశ రాజకీయాల్లో రాష్ట్రం, ఎస్పెషల్ గా మన ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచున్న అన్ని సీట్లు గెలవడానికి గల సీక్రెట్ ఏంటి అంటూ అక్కడ అడగడం జరిగిందట. చాలా ప్రౌడ్ గా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఈ ఘనత నా జన సైనికులకే దక్కుతుంది అంటూ చాలా సంతోషంగా ఉన్నారండి అన్నయ్య ఆ విషయాన్ని చెప్తూ. ఎందుకంటే ఒక్క చోట కూడా గెలవలేడు, కార్పొరేటర్ స్థాయి కూడా ఇది కాదు అంటూ నోవటల్లో అన్న జనవాణి ద్వారా సమస్యల గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన తరుణంలో నోవటల్లో ఆయన బంధించిన సిచ్యువేషన్ మేము చూసాం సార్. పోలీసులు, కానిస్టేబుల్, ఎస్ఐలే బెదిరించినటువంటి తరుణాలు కూడా మేము చూసాం. అన్నయ్య కోసం వచ్చే వాళ్ళని జైల్లో వేసిన సిచ్యువేషన్ లో మేము చూసాం. కానీ ఇప్పుడు అదే పోలీసులు సెల్యూట్ కొడుతున్నారు. అదే రాష్ట్రం ఒక డిప్యూటీ సీఎం గా ఈరోజు అన్న ఘనతని, గొప్పతనాన్ని మరొక్కసారి తెలుసుకునే విధంగా దేశ రాజకీయాల్లో పెనుమార్పు సృష్టించింది జనసేన. జనసేన లేదే ఏ రాజకీయ పార్టీకి మనుగడ, లేకపోతే సపోర్టో, లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ మే బి, జనసేన పార్టీ ప్రతి పార్టీకి చెదోడు వాదోడుగా ఉంటుందనో సో ఆ మీనింగ్ వచ్చేలాగా గొప్ప సిచ్యువేషన్ అయితే నెలకొనిందండి. ఎనీవే, బీజేపీకి జనసేన సపోర్ట్, టీడీపీకి జనసేన సపోర్ట్, రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకి సపోర్ట్. సో ఇటువంటి ఘనతను సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు ఎప్పటి నుంచో మీ అందరికీ కూడా కొంత ఒక బొకే ఇచ్చి, షాల్ కప్పి కొంత సత్కరించుకోవాలన్నటువంటి విషయాన్ని ఇవాళ అవకాశం కుదిరింది అంటూ అంబానీ గారి పెళ్లికి వెళ్ళిన మరుక్షణమే నన్ను అంత పొగడ్డానికి గల కారణం జన సైనికులు పడిన కష్టం, వీర మహిళల త్యాగాలు. ఏ పదవి ఆశించకుండా నా వెనుకాల తిరిగినటువంటి నా సైన్యాన్ని ఇప్పుడు నేను కాపాడుకునే సమయం వచ్చింది. రౌడీజాలని ఏ విధంగా కాపాడుకుంటారు ఏంటి, ఏమన్నా క్లారిటీ ఇస్తారా దాని మీద కూడా? ఎందుకంటే చాలా చర్చలు జరుగుతున్నాయి, పోటాపోటీగా ఉన్నాయి, నియామకాలు జరగబోతున్నాయి. సో పార్టీలో కూడా అంతర్గతంగా రేపు మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెడుతున్నారు 10 రోజుల పాటు. దాని మీద కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ఎలా చూడాలి అంతర్గతంగా పార్టీ నిర్మాణ కార్యక్రమాల విషయంలో జనసేన దృక్పథం ఎలా ఉందనుకోవచ్చు? సార్, ఇక్కడ పదవి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ సార్. పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా ఉండదు సార్, తనతో అస్సలు మామూలుగా ఉండదు. ఒక పదవి ఎవరికన్నా ఇచ్చారు అంటే అసలు అదొక ముళ్ళ కిరీటం. తీసుకునే వాళ్ళకి ఇంకా తెలియట్లా, నాకు ఆ పదవి రాలేదు, ఈ పదవి రాలేదు, నాకు అది కావాలి, ఇది కావాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నియామకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో జాగ్రత్తగా మాట్లాడాలి, పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించాలి. నిన్న మొన్నటి రోజు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారండి హరిప్రసాద్ గారికి. అతను ఎప్పుడు కూడా ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి, ఒక హానెస్ట్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు నమ్మదగిన వ్యక్తుల్లో అతను ఒక లీడింగ్ రోల్ పోషిస్తాడు అని చెప్పాలి. అదే రకంగా నిన్న ఎమ్మెల్సీ అయ్యారు, మళ్ళీ సాధారణ బట్టలు వేసుకుంటారు, అన్నయ్య వెనకాల పేపర్లు తీసుకొని పరిగెట్టేస్తుంటారు, లేకపోతే అటు ఇటు
అంటే పదవి అనేది ఒక అలంకారం అవ్వకూడదు. ఒక బాధ్యతగా ఉండాలి. అలా బాధ్యతగా పదవి లేకుండా కూడా పని చేస్తున్న వాళ్ళని గుర్తించి పదవి ఇచ్చేస్తాడు. పదవి అడిగిన వాడికి పదవి ఉంటుందో ఉండదో నాకు తెలీదు గానీ, అంటే పదవి అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా అది లేకుండా పని చేయగలిగిన వాళ్ళు చాలా మంది పార్టీలో ఉన్నారండి. వాళ్ళేంటో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, ఇటువంటి అప్పుడు మీరు ఎలా కాపాడుకుంటారు క్యాడర్‌ని అని అంటున్నారు కాబట్టి, నామినేటెడ్ పదవులతో క్యాడర్‌కి ప్రాధాన్యత కల్పించాలి. ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళకి ఒక పదవి ఇవ్వాలి. పాపం వాళ్ళు పడిన కష్టానికి ఒక ప్రతిఫలం ఆశించకుండా నా వెనకాల తిరిగినందుకు గాను నేనిస్తాను. ఒక స్థాయిలో కూర్చోబెడతాను ఒక మంచి పొజిషన్‌లో అంటూ నిన్నటి రోజు అన్నయ్య అడగండి మీకేం పదవులు కావాలో. అడగకుండా నాకు తెలీదు కదా మీ మనసులో ఏముందో. ఇప్పటి వరకు అన్నయ్య అపాయింట్‌మెంట్ చాలా కష్టం అండి. అది ఓపెన్ సీక్రెట్ అన్నమాట. అలాంటిది ఈ మెంబర్షిప్ రోజు డ్రైవ్ కూడా మొదలు పెడుతున్నారు కదా, చాలా పెద్ద ఎత్తున టార్గెట్ పెడుతున్నారు, మెంబర్షిప్ డ్రైవ్ పెడుతున్నారు. రేపు నాగబాబు గారు చనిపోయినటువంటి కార్యకర్తలకి 5,00,000 రూపాయల సహాయం అందించడానికి కూడా ఏదో ప్రణాళికను షెడ్యూల్ చేసుకున్నారు. సో ఏంటి పార్టీ నిర్మాణం పైన సేనాని దృక్పథం? సార్ పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది మా టార్గెట్. 2029కి ఇంకా దృఢంగా ఉండాలి. ఇంకొకటేంటంటే సభ్యత్వం ఎంతమంది జాయిన్ అవుతున్నారు? 21 సీట్లే గదా! ఓటింగ్ కూడా చాలా తక్కువ కదా! ఎంతమంది ఉన్నారు మెంబర్‌షిప్‌లో అని వెలికితీసి చూస్తే కొన్ని లక్షల పైచిలుకు జాయిన్ అయిపోతారు. కొన్ని కోట్లలోని లెక్కింపు పెరిగిపోతుంది. 21 చోట్ల ఉన్న వాడికి అంతమంది ఎందుకు సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారంటే, పోటీ చేసింది 21 చోట్లే. కానీ 175 చోట్ల బలంగా నిలబడ్డారు. ఓటింగ్ పర్సెంటేజీ మీకు తెలుసా? గాజువాకలో ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది. పల్లం శ్రీని గారికి. శ్రీనివాస్ గారు ఆయన టీడీపీలో ఏదో పెద్ద పోస్ట్ కూడా విశాఖ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గం. యెస్ సార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం. ఇంత మెజారిటీ ఎందుకొచ్చింది సార్? అంత మెజారిటీ. జనసేన వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. అన్న 2 చోట్ల నుంచుంటే ఓడిచ్చాము. అన్న రుణం తీర్చుకోవాలనుకున్నారు. అన్న ఓడిపోయిన చోట మళ్ళీ నిలబడతారేమోనని ఎదురు చూశారు. గాజువాక, భీమవరం అవలే. కానీ కన్నీటితో దృఢంగా అవతల వాడిచ్చిన డబ్బులకు కూడా లొంగకుండా, రాజకీయాల ఒత్తిళ్ళకి ప్రలోభపడకుండా, ఎందుకంటే అది గట్టి నియోజకవర్గం సార్. బొత్స గారి కాన్స్టిట్యున్సీ గాని, విజయసాయి రెడ్డి గారు అక్కడే ఉండి హార్డ్ వర్క్ చేశారు. అమర్నాథ్ ఉన్నాడు కమ్యూనిటీ ఓట్లు చీల్చడానికి. బొత్స గారు ఉన్నారు. అయినా సరే అటు ఇటు తొనక్కండా అన్న రుణం తీర్చుకోవడానికి బల్క్ మెజారిటీతో ఎవరు నుంచోబెడితే వారిని, ఎవ్వరిని నుంచోబెట్టినా సరే మేము మెజారిటీతో గెలిపిస్తామన్నా అంటూ ఈరోజు పల్లం శ్రీని గారికి భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సచ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. నేను టీడీపీ పార్టీ ఆఫీస్‌లో చూస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే వైజాగ్‌ని క్లీన్ స్వీప్ అనేసారు. అరే వైజాగ్‌లో మనమే గెలవలేదు. వైజాగ్ మొత్తాన్ని ఎలా క్లీన్ స్వీప్ చేసేస్తారు. అదే రకంగా హలో ఏపీ బై బై వైసీపీ నినాదం. వైజాగ్ నడిబొడ్డులో వారాహి మీద ఉండి ఆయన ప్రమాణం చేశాడు. వైజాగ్‌లో ఒక్క వ్యక్తిని కూడా నుంచోబెట్టిన గెలవనివ్వను వైసీపీని అని. విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి మొత్తం చూస్తే క్లీన్ స్వీప్ అయిపోయిందేమో అక్కడక్కడ ఒకటి. కానీ వైజాగ్ మొత్తం క్లీన్ స్వీప్. ఎంపీ ఎందుకు కిడ్నాప్ అయ్యాడు? అక్కడున్న ఎంఆర్ఓ ఎందుకు చంపబడ్డాడు? ల్యాండ్ మాఫియా ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడాతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటూ రిషికొండని కదిలిచ్చారు. సో ఇంత గొప్పగా పోరాడుతున్న వ్యక్తి వెనకాలే ప్రతి ఒక్క వ్యక్తి నిలబడాలనుంటుంది. ఎందుకంటే యంగ్ జనరేషన్ లేకపోతే ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర 100% ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర. హానెస్టీకి బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు పోరాటానికి ఒక నెంబర్ 1 కీ రోల్. పోరాట పటిమ ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి. ఒక ఉక్కు మనిషి లాంటి వ్యక్తి. సో సభ్యత్వం నమోదు చేసుకునే ప్రతి ఒక్కరికి అన్న వెనకాల నిలబడదాంరా, అన్న గట్టిగా ఫైట్ చేస్తాడు, రాష్ట్ర ప్రజల విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అంటూ బలమైన ముద్ర అసెంబ్లీలో వేస్తానంటూ చెరగని ముద్ర వేసి అంబానీ గారితో ప్రశంసలు, మోడీ గారితో పవనాల తుఫానులు అనే ప్రశంసలు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆయన దగ్గరుండి గెలిపించారు. నాట్ ఓన్లీ ఢిల్లీ టూర్ ఫిక్స్ అయింది. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనసేన పార్టీ నాయకత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం సహకారం విషయంలో కానీ?
సార్ ఆయన ఏదో పని మీద వెళ్తున్నారు. ఆ పని తప్ప ఇంకోటి చూడరు సార్. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళిన ప్రతి ఒక్కడు గతంలో గత ముఖ్యమంత్రి పాపం వెంకటేశ్వర స్వామి బొమ్మను అంటే తీసుకొని మోడీ గారిని కలవడం జరుగుతది. ఒక షాలు, ఒక బొమ్మ. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మొన్న కూడా మీటింగ్‌లో చెప్పారు. బహుశా మీకు అర్థమై ఉండాలి. నేను మోడీ గారిని కలవడానికి ఎక్కువగా ఎందుకు వెళ్ళనంటే ఆయన విలువైన సమయాన్ని వేస్ట్ చేయకూడదు. 60 సెకండ్స్ అక్కడ నుంచొని మాట్లాడి వచ్చేసాం. ఎందుకంటే వారి సమయం వృధా అవ్వకూడదు. నాకు పదవి ఇచ్చిన ప్రజలకి పిచ్చాపాటి, బాతాకాని మాట్లాడుకోవడానికి ఢిల్లీ పోవట్లేదు. ఒక ప్రత్యేకమైన హోదాలో ఒక ప్రత్యేకమైన మీటింగ్‌కి వెళ్లారు. వస్తూ అవకాశం కుదిరితే మోడీ గారిని కలిసి వస్తారు. ఒకవేళ ఢిల్లీ వెళ్తే మోడీ గారిని కలవాల్సొస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలోనో, లేకపోతే ఇంకొక ఉక్కు కర్మాగారాలు తీసుకురావడం విషయంలోనో కీలకమైన విషయాల్లో చర్చిస్తాం, ప్రస్తావిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో డిప్యూటీ సీఎంగా నా పాత్ర నేను ఎప్పుడు కాపాడుకుంటాను. అంత గొప్పగా పనిచేస్తాను. రాష్ట్ర ప్రజల మన్ననని, విశ్వాసాన్ని గెలుచుకుంటాను అంటూ అన్న చెప్తున్న మాటలు సార్. ఢిల్లీ వెళ్తున్నారు కదా, మోడీ గారిని కలుస్తారా అంటారు మీలాంటి వాళ్ళు. మోడీ గారితో పని ఉంటే కలుస్తారు. పని లేకపోతే ఢిల్లీ వెళ్ళామా, పని చూసుకున్నామా, వెనక్కొచ్చామా అంతే. అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలపైన ఇబ్బందులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేశారు. 23వ తారీఖున సెంట్రల్ బడ్జెట్ పెడతారు. ఆంధ్రప్రదేశ్కి ఏమి సహకారం ఇవ్వబోతున్నారనేటువంటి చర్చ విపక్షం ఒకవైపు నుంచి రాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. షర్మిల గారు ఆల్రెడీ వాళ్ళు కామెంట్ చేశారు. ఆయనను పోయి రావాలి, హస్తినకు అన్నట్టు వెళ్తున్నారు, వస్తున్నారు, ఏం జరుగుతుందో చెప్పట్లేదు అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వచ్చిన తర్వాతనే క్లారిటీ ఇస్తారా అనేది సందేహం. అయితే ఇప్పుడైతే ప్రత్యేకించి ఏదో మీటింగ్ గురించి వెళ్తున్నాం అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. వెళ్తూ రాష్ట్ర సమస్యల గురించి చర్చిస్తారా అనేది కూడా వచ్చాక క్లారిటీ ఇస్తారా, వెళ్ళేటప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూద్దాం. అదే రకంగా పంచాయతీ శాఖలో పాపం బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బు లేని పరిస్థితిగా ఖజానా ఖాళీ చేశారు. వచ్చేది వర్షాకాలం. డెంగ్యూ, కలరా, మలేరియాలు ఇవన్నీ దోమల ద్వారా వ్యాపిస్తాయి. మురికి కాలువలు శుభ్రం చేయడానికి అవసరమైనటువంటి ఏదైతే పర్యావరణ పరిశుభ్రత, అదే రకంగా బ్లీచింగ్, పరిసర ప్రాంతాల్లో అవసరమైనటువంటి కొన్ని ఐటమ్స్, ఇవన్నిటికే డబ్బులు లేవు. నిన్న మొన్నటి దాకా ఆయన సొమ్ము తిన్నాం. కౌలు రైతుల ఆత్మహత్యల విషయం కానీ, ఉద్దానం సమస్య కానీ, భవన కార్మికుల సమస్యలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రత్యేకించి మేం కట్టిన పన్నుల సొమ్ము మా అన్న జీతంగా తీసుకుంటాడు. మొట్టమొదటిసారిగా మా అన్న రుణం తీర్చుకునే అవకాశం వస్తుందేమో అనుకున్నాం. కానీ ఆ అవకాశం కూడా లేకుండా ఖజానా ఖాళీ అయిపోయిందట. అన్న నేను మళ్ళీ జీతం తీసుకోను, నాకు అవసరమైన ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఫర్నిచర్ ఒక పెద్ద ఇష్యూ అండి. గతంలో కోడెల శివప్రసాద్ గారిని ఇన్సల్ట్ చేసిన విషయం కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పుకున్న విషయం కానీ, ఇవంతా కూడా ప్రభుత్వ సొమ్ముని ఫర్నిచర్ కొనుక్కోవడానికి వాడితే వెళ్ళేటప్పుడు వెనక్కి ఇవ్వాలా వద్దా, ఈ తలకాయ నొప్పి అంత ఎందుకు? సో బుల్లెట్ వచ్చిందా లేదా కాదు, దిగిందా లేదా అన్నట్టుగా ఈ ఫర్నిచర్ ఇష్యూస్ తో కొంతమంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవమానంతో. అదే ఫర్నిచర్ ని నేనే నా డబ్బులతో కొనుక్కుంటాను, బ్లీచింగ్ కి డబ్బులు లేవు, జీతాన్ని తీసుకోవడానికి పరిస్థితి లేక ఆగిపోతున్నాను అంటూ ఈ సమస్యలన్నీ సెంట్రల్ దృష్టిలో పెడతారు. సెంట్రల్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అతి తొందరగా రావాలి. 1వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, ప్రజలకి పథకాలు ఇవ్వాలి. సో అదే రకంగా ఇసుక ఫ్రీ అనే దాంట్లో కొంత మళ్ళీ మనీ అనేది మనం ఎక్కువ యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. ఖజానాకి ఇంకొంచెం ఇబ్బంది ఈ పథకాలకు కానీ, ఇసుక కానీ. గతంలో ముఖ్యమంత్రి నవరత్నాలు పెట్టుకున్నాడు, అన్ని రాలిపోయిన రత్నాలుగా మిగిలిపోయినాయి. ఎనీవే చూద్దాం సార్ ఇక్కడ ఏం జరుగుతుంది. ఇంకోటి రాష్ట్రంలో రాజకీయ పరమైనటువంటి అంశాలు బాగా 2 పార్టీల మధ్య, ముఖ్యంగా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య అగ్గి రాజేస్తున్నాయనే విమర్శ. కొంతమంది పైన కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని కూడా A3 కింద ఒక కేసులో, రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసులో నమోదైనటువంటి పరిస్థితి. అరెస్టులు ఉంటాయని ఒక ప్రచారం జరుగుతుంది. అందుకే వరుసపెట్టి ఢిల్లీ పర్యటనలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఏంటి అందులో ఏమన్నా వాస్తవం ఉందా? ఢిల్లీకి అరెస్ట్ ఏం సంబంధం ఉంటుంది సార్? కేసు వేస్తే కోర్టులో రావాలి, అరెస్ట్ ఇవ్వాల్సింది జడ్జి గారు. మోడీ గారు ఫోన్ చేస్తే పెద్ద అరెస్టులు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారంట కదా. పెద్ద అరెస్టులు ఉన్నప్పుడు సార్, అంటే రాష్ట్రం అతలాకుతలం అయిపోకుండా, అంటే రాష్ట్రం వారి కోసం వారిని అరెస్ట్ చేస్తే ఈ ఓటు బ్యాంకింగ్ లేకపోతే పాపం రాష్ట్ర ప్రజలు, వారి అభిమానులు ఆత్మహత్యలు లేకపోతే ఘటనలు ఇవన్నీ ఉంటాయండి. అందరూ కూడా పాపం టీడీపీ పార్టీ అంత డిసిప్లిన్ గా ఉండలేరు కదా. సో అరెస్ట్ అనగానే పాపం ఏదైతే జగన్ గారి వర్గం ఏదైతే ఉందో, పులివెందుల నుంచి వచ్చేస్తారా, కడప నుంచి అవినాష్ గారి వర్గం వస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు అన్నారు రఘురామకృష్ణరాజు గారు ఏదో కేసు కాదు సార్. గత 3 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్న కేసు. బెయిల్ తీసుకున్నారు సార్. ధైర్యంగా రాష్ట్రంలోకి రండి అంటే జడ్జి గారు బెయిల్ అయితే ఇస్తారమ్మా. రాష్ట్రంలో ప్రాణంతో ఉండాలంటే జగన్ గారు ఒక విజిల్ వేయాల్సిందే. ఆయన విజిల్ వేసే వరకు, మనం విజిల్ వేసి ఆయన బయటికి పంపించే వరకు
నేను ఈ ఆంధ్రాలో అడుగు పెట్టలేనంటూ ఆయనకి సీట్ వచ్చాకో లేకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చాకో ధైర్యంగా వచ్చారు సార్. సో ఆ పరిస్థితికి రాష్ట్రాన్ని బీహార్ లాగా మలిచినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిబిఐ ఏదైతే సిఐడి వారు చేసిన దాడులు, అదే రకంగా కాళ్ళకి వాపులు వస్తే గర్భవతి వచ్చినప్పుడు అంటే గర్భం దాల్చినప్పుడు గర్భవతికి వచ్చేటటువంటి ఒక మచ్చలు, కాళ్ళ మీద వచ్చే మచ్చలు, సోరియాసిస్ వ్యాధి లక్షణాలు అంటూ డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చిన రిపోర్టు, అదే రకంగా ఆవిడతో చెప్పించినటువంటి వర్గాలు ఏవో ఉంటాయి చూడండి. అప్పుడు అంటే ఇక్కడ ఒక సైమల్టేనియస్ ఉంటుంది సార్. ఆయన కొట్టడం ఒక వింత అయితే, కొట్టేటప్పుడు వీడియో తీసి చూపించడం ఒక వింత. వీడియో కాల్లో కొన్ని అద్భుతమైన మహోన్నత వాయిస్లు వినపడి అంట. అంటే లీగల్ మీరు అడ్వకేట్ కూడా కాబట్టి ఇప్పుడు ఆ కేసులకి సంబంధించి లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? 100% అండి, 100% యాక్షన్ తీసుకుంటారు, అరెస్ట్ అవుతారు. అతి తొందరలో అరెస్ట్ అవబోతున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్రం అల్లకొల్లం అయిపోకుండా, ఆయన అభిమానులు ఘటనలు దాడులు చేయకుండా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేశాకే వారిని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ముందు కస్టడీలోకి తీసుకుంటారు ఎవరెవరి ఫోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవంతా వర్క్ అయితే బిగిన్ అయింది సార్. గత ప్రభుత్వంలో ప్రాపర్ గా కేసులు కూడా తీసుకొని పరిస్థితి అయితే నెలకొనింది. ఈ రోజు కేసులు తీసుకొని A1 A2లో A5లో కూడా ప్రభావతి గారు అనే ఒక డాక్టర్ ని కూడా పెట్టారు. ఆవిడ రిపోర్ట్ ఇచ్చేశారు. ఆవిడ ఒక గైనకాలజిస్ట్. స్కిన్ ప్రాబ్లం కి సంబంధించిన ఎలా రిపోర్ట్ ఇచ్చారంటే ఆవిడ GGH కి సంబంధించిన సూపరింటెండెంట్ అనే క్యాడర్ లో. సో ఎవరిచ్చిన సమాచారం మేరకు ఆవిడ మచ్చలు అలా వచ్చినాయని రాశారు. ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రభుత్వానికి టైప్స్ ఉన్నాయని వెలికి తీసే కొద్దీ ఖచ్చితంగా అందరికీ శిక్ష పడతారండి. ముందుగా జైలుకి వెళ్తారు, అరెస్ట్ అవుతారు. ఇది చాలా చిన్న కేసేమో. రైటింగ్ కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి అవకతవకల గురించి కూడా కేంద్ర హోంమంత్రితో మాట్లాడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. సో ఇవన్నీ కూడా కేసులు గేరప్ అవడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? అఫ్కోర్స్ సార్. శ్వేతపత్రం అంటే ఖజానాలో ఎంత ఉంది, గతంలో ఎంత ఉంది, ఎంత ఖాళీ చేశాడు, ఎంత దారి మళ్ళీ ఇచ్చాడు, ఎంత స్వాహా చేశాడు అనేది పూర్తి రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మోడీ గారికి చూపిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడో మరి. మోడీ గారు ఈ ఖజానాలో డబ్బులు లేవండి అంటే, డబ్బులు సెంట్రలే ఇచ్చిందా? సెంట్రల్ పరిధి దాటి FSL రిపోర్ట్ ప్రకారం ఇవ్వదు కదా. అందుకనే ఖాళీ దొరికినవన్నీ తాకట్టు పెట్టేశాడా? వైజాగ్ లో కలెక్టర్ ఆఫీసు, SP ఆఫీసు, బంగ్లాలు, లేకపోతే ఒక శ్మశానం తప్ప ప్రతిదీ తాకట్టు పెట్టేశారు. 1వ తారీఖు జీతాలు రాని పరిస్థితి. ఇదే అండి. ఎందుకంటే కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఇంత అప్పు అని చెప్పారు, పురంధేశ్వర్ గారు వచ్చి ఇంత అప్పు అన్నారు. సెంట్రల్ లో ఆవిడకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. కార్పొరేషన్ మీద తెచ్చేసినటువంటి అప్పుల వల్ల పరిధి దాటి వెళ్ళిపోయింది. ఈ రోజు అకౌంట్ లో శాలరీ లాగా ఒక 50,000 పడింది అనుకోండి, ఆటోమేటిక్ గా తాగుబోతుల్ని తాకట్టు పెట్టేశాడు 20 ఏళ్ళకి. కాబట్టి పాపం ప్రతి నెల వారు ఎంత తాగినా అది వాళ్ళ అకౌంట్ లో జమ అయిపోతుంది. అదే రకంగా కార్పొరేషన్ తెచ్చిన అప్పులు అవి జమ అయిపోతుంది. ఇక మిగిలింది ఏదైతే ఉంటుందో వాటి మీద మనం ఇక పథకాలు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని రన్ చేయాలి. మరి అభివృద్ధి లేకుండా పథకాలు ఇస్తే ప్రభుత్వం పడిపోతుంది అంటూ గతంలో ఒక ఆయన ఉంటారు, వాళ్ళకి సంబంధించిన పాపం సలహాదారో మరి ప్రత్యేకమైన సలహాదారో తెలియదు కానీ ఆ ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి వ్యక్తి. ఆ ప్రభుత్వం పడిపోయే ముందు టీడీపీ వారితో కలిసి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్ గారి ప్రభుత్వం పడిపోబోతుంది, పథకాలు ఇస్తే కాదు అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, ప్రజలందరూ పథకాలే తీసుకోరు, అభివృద్ధి ఏదని ప్రశ్నిస్తారు. సో అతి తొందరలో జగన్ గారి ప్రభుత్వం పడిపోతుంది అని ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పడిపోయింది. సో ఈ పడిపోయినది ఎలా పడిపోయింది అంటూ ఈ రోజు మోడీ గారిని కలవడానికి వెళ్ళబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కలిసి వచ్చినటువంటి చంద్రబాబు గారు, ఇవన్నీ కూడా శ్వేతపత్రాలు స్టెప్ బై స్టెప్ రిలీజ్ అవుతాయండి. ప్రతి డబ్బుని లెక్క పెట్టి వసూలు చేసి మళ్ళీ ఖజానా నింపే ప్రయత్నం అయితే చేస్తారు. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పైన ఒక అధికారిక పర్యటనగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే రాజకీయంగా జరగాల్సినటువంటి చర్చలు, దానికి సంబంధించినటువంటి అంతర్గత విచారణలు ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. మరోవైపు జనసేన పార్టీ పూర్తి జోష్లో ఉంది. నామినేటెడ్ పోస్టుల విషయమే కాదు, సాధించినటువంటి విజయం పట్ల దేశం యావత్తు సంఘీభావం తెలియజేయడం, ఆనందం వ్యక్తపరచడం అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సో ఈ ఉత్సాహం నేపథ్యంలోనే పార్టీ చేపట్టినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ దగ్గర నుంచి నిర్మాణాత్మకంగా సంస్థాగత స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి 2029 నాటికి ఒక బలమైన శక్తిగా రూపాంతరం చెందే విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి అధినేత వ్యూహరచన చేస్తున్నారని రజనీ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.